Let her smile, let her dream, and touch the sky. Let her live, let her smile, let her dream, and touch the sky. Touch the sky, touch the sky. दिल चाहे भर लूड़ा और छू लो आसमां, धरती से लेके अंबर तक मेरा सारा जहां। दिल चाहे भर लूड़ा और छू लो आसमां, धरती से लेके अंबर तक मेरा सारा जहां। सच्चे सपनों का साथ है और ख्वाहिशें आजाद है, सच्चे सपनों का साथ है और ख्वाहिशें आजाद है। आशाओं के पर खुले हैं, प्यारा है समा। दिल चाहे भर लूड़ा और छू आसमां, धरती से लेके अंबर तक मेरा सारा जहां। शनारनारना, शनारना, शनारनारना, शनारना। हर घड़ी सुरीला गीत है, अपनी ही धुन में गाना, अपनी ही धुन में गाना। जोश है, संभाला होश है, अब मंजिल को है पाना, मंजिल को है पाना। हर आंधी से टकराना है और खुशियों को बहलाना है, आंधी से टकराना है, खुशियों को बहलाना है। आशाओं के पर खुले हैं, प्यारा है समा। दिल चाहे भर लूड़ा और छू आसमां, धरती से लेके अंबर तक मेरा सारा जहां। शुबिडुबी, 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 शुबिडुबी। तूफानों से घिरे जो कश्तियां, दरिया के पार लगाऊं, दरिया के पार लगाऊं। दांव पर लगी हो जिंदगी, मैं फिर भी मुस्कुराऊं, मैं फिर भी मुस्कुराऊं। अब किस्मत अपने हाथ है, मन में उठे जज्बात है, किस्मत अपने हाथ है, मन में उठे जज्बात है। आशाओं के पर खुले हैं, प्यारा है समा। दिल चाहे भर लूड़ा और छू लो आसमां, धरती से लेके अंबर तक मेरा सारा जहां। सच्चे सपनों का साथ है और ख्वाहिशें आजाद है, सच्चे सपनों का साथ है और ख्वाहिशें आजाद है। आशाओं के पर खुले हैं, प्यारा है समा। दिल चाहे भर लूड़ा और छू आसमां, धरती से लेके अंबर तक मेरा सारा जहां। Let her smile, let her dream. లైక్ కామర్స్ డిపార్ట్మెంట్ స్పెషాలిటీ ఏంటంటే మా కామర్స్ డిపార్ట్మెంట్ లీడ్ రోల్ ప్లే చేసేదంతా లేడీస్, ఒక హెడ్ తప్ప మిగతా కామర్స్ డిపార్ట్మెంట్ టోటల్ ఇన్ హ్యాండ్స్ ఆఫ్ లేడీస్. అండ్ కామర్స్ డిపార్ట్మెంట్ లేడీస్ చేతిలో ఉంది కాబట్టి ఎప్పుడూ కూడా ఆ రిజల్ట్ గురించి మాకు వెనక్కి చూసుకోవాల్సిన అవసరం లేదు. అంటే ఈ రిజల్ట్ వస్తుందా అంటే బై నేచర్ మేబీ దట్ ఈస్ ద నేచర్ ఆఫ్ ద సబ్జెక్ట్. బట్ ఎంత బై నేచర్ ఆ సబ్జెక్ట్కి మార్క్స్ తెచ్చుకునే అవకాశం ఉన్నప్పటికీ బట్ స్టిల్ ఎవ్రీ టైం వాళ్ళు చాలా స్వార్థంగా ఉంటారు. మా అవర్ మాకు రావాలి, మా సబ్జెక్ట్ మా చేతుల మీదుగా మేము తృప్తిగా పిల్లల చేత చదివించుకోవాలి. సో అనే పాయింట్ ఆఫ్ యాంగిల్లో వాళ్ళు ఎప్పుడు తపన పడుతూ ఉంటారు. ఫ్రమ్ ద డే వన్ అంటే ఆ డిపార్ట్మెంట్లో ప్రతి ఫ్యాకల్టీ డే వన్ ఎలా ఉన్నారో ఇప్పటికీ అదే డెడికేషన్తో వర్క్ చేస్తున్నారు. సో దట్ ఈస్ పాసిబుల్ ఓన్లీ విత్ లేడీస్ ఏమో అనిపిస్తుంది. సో ఎ వెరీ బిగ్ అప్లాస్ టు కామర్స్ డిపార్ట్మెంట్.
బికాస్ ఓన్లీ కాన్ఫిడెన్స్ ఏంటంటే డిపార్ట్మెంట్ ఇస్ ఇన్ ద హ్యాండ్స్ ఆఫ్ లేడీస్, సో ఐ కెన్ సిట్ వెరీ మచ్ రిలాక్స్డ్. బికాస్ వాళ్ళ పిల్లలు ఎలా చదివించుకుంటారో ఖచ్చితంగా ఈ పిల్లలు కూడా అలా చదివించుకుంటారు. మన ఇంట్లో పిల్లలకి మనం చదువు చెప్పుకుంటున్నట్టు అనిపిస్తుంది. ఎగ్జాక్ట్లీ మాస్టర్ మైండ్స్. సో we really proud to have her in our institution. 2008, 9 మ్యాక్స్ 10 వరకు 12 వరకు బాగానే గడిచింది. మనం ఏం చెప్తే పిల్లలు అది విన్నారు, ఏం మాట్లాడలేదు. అలానే పిల్లలు అక్కడ ఇంటలెక్చువల్ కాదని కాదు, కాకపోతే దేర్ ఆల్సో వెరీ మచ్ ఇంటలెక్చువల్. అప్పుడు ఏంటంటే పిల్లలకి మనం ఫ్యాకల్టీ ఏం చెప్తే అది తూచా తప్పకుండా బ్లైండ్గా ఫాలో అయిపోవాలని ఉండేది. ఇప్పుడు పిల్లలకి అలా కాదు. ఈదర్ బికాస్ ఆఫ్ అంటే వాళ్ళు మళ్ళీ క్వశ్చన్ చేసేవాళ్ళు కాదు. నిజంగా పెద్దగా సబ్జెక్ట్ మనం నేర్చుకోవడానికి స్కోప్ వచ్చేది కాదు. కానీ ఇప్పుడున్న స్టూడెంట్స్ ఏంటంటే అల్లరి చేస్తారు, అట్ ద సేమ్ టైం వాళ్ళు అడిగే క్వశ్చన్స్ కానీ కొన్ని విషయాల్లో వాళ్ళు అబ్జర్వ్ చేసే పాయింట్స్ కానీ దే రియలీ మేక్ us టు థింక్ అండ్ దే రియలీ మేక్ us టు గో త్రూ అవర్ బుక్స్ వన్స్ అగైన్, రిఫర్ దెమ్, అనలైజ్ దెమ్ అండ్ టీచ్ దెమ్. సో బట్ రియలీ హ్యాపీ, దట్స్ ఎ బ్లిస్ అండి. టీచింగ్ ఈజ్ అ బ్లిస్. అది మనం ఎన్ని కష్టాలు ఉన్నా మర్చిపోవడానికి అది ఒక పెద్ద అవకాశం. సో అందరికీ ఏదో ఒక పాయింట్ ఆఫ్ యాంగిల్లో ఎంత చెట్టుకు అంత గాలన్నట్టు ఏ స్థాయిలో ఆ స్థాయిలో ప్రాబ్లమ్స్ ఉంటూనే ఉన్నాయి. బట్ మనలాగా నిలబెడుతున్నాం, మనం ఏ డిప్రెషన్స్లోకి వెళ్ళకుండా ఉన్నాము అంటే ఓన్లీ బికాస్ ఆఫ్ ద ఫ్యాక్ట్ వీఆర్ ఇన్ టీచింగ్. దట్స్ పిల్లల మధ్య దట్స్ ఇట్. అండ్ ఈ పాయింట్ ఆఫ్ యాంగిల్లో ఒక చిన్న మాట షేర్ చేసుకోవాలనిపిస్తుంది. లైక్ అప్పుడు పిల్లలు వేరు, ఇప్పుడు పిల్లలు వేరు అనుకున్నాం కదా. మన టీచింగ్ని ఇంకా బాగా మనం ఎంజాయ్ చేయాలి అంటే ఎవ్రీ టైమ్ లర్నింగ్ లైక్ ఎ స్టూడెంట్ మేక్స్ us very energetic and active, and even it increases our physical age also. ఫిజికల్ ఏజ్ మారకపోయినా మన మొహంలో ఆ కళ ఇంకా తాండవించాలంటే మాత్రం స్టిల్ లర్నింగ్ షుడ్ ఎవర్ కంటిన్యూ ఇన్ అవర్ లైఫ్. ఇంకా అంటే ఆ పాయింట్ ఆఫ్ యాంగిల్లో ఫ్రాంక్గా చెప్పాలంటే మనం కొంచెం వెనక్కబడే ఉన్నామనిపిస్తుంది. ఎందుకంటే ఇంకా వీఆర్ నాట్ ట్రయింగ్ సమ్ మోర్ ఇన్నోవేటివ్ మెథడ్స్ టు టీచ్. ఇంకా రోట్ మెథడ్స్, రొటీన్ మెథడ్స్లోనే టీచ్ చేస్తున్నాం అనిపిస్తుంది. ఇంకొంచెం ఇన్నోవేటివ్గా చేస్తే మాత్రం ఇప్పుడు స్టూడెంట్స్ ఎలా ఉన్నారో తెలుసు కదా మనకి. ఎలాబరేట్గా ఓపిక్గా కూర్చొని ఎక్స్ప్లెయిన్ చేస్తాను, వాళ్ళకి సబ్జెక్ట్ అంతా కావాలి. మళ్ళీ ప్రతి టెక్నికల్ పాయింట్ పట్టుకుంటారు, బట్ స్టిల్ కట్ షార్ట్గా, సింపుల్గా, ప్రిసైజ్గా ఎండప్ చేయాలి, కంటెంట్ఫుల్గా కంప్లీట్ చేయాలి. సో దట్ ఈస్ వాట్ దే ఆర్ ఎక్స్పెక్టింగ్. దానికి ఇంకా మనం అంటే వాళ్ళ ఆ క్యూరియాసిటీని మనము ఒక లర్నింగ్ పాయింట్గా పెట్టుకొని నేర్చుకుంటూ ఉంటే లైక్ స్టిల్ కామర్స్లో కావచ్చు, ఇంగ్లీష్లో, సంస్కృత్లో స్టిల్ లాట్ మోర్ టు లెర్న్. అది కొంచెం మనం డిఫరెంట్గా థింక్ చేసి కొంచెం రోజుకి ఎంతో వద్దు, మీరున్న వర్క్ షెడ్యూల్లో మీకున్న క్లాసెస్ అంటే బయట అంటే 2-3 అవర్స్ వేస్తారు మేడం, కూర్చొని రిమైనింగ్ పీరియడ్స్ మీరు నేర్చుకుంటాం, మీరు ఎక్కడిస్తారు మాకు అవకాశం అంటారేమో. కానీ బట్ సో ఐఎమ్ నాట్ సేయింగ్ దట్ డైలీ ఒక 15 minutes, హార్డ్లీ 15 minutes ఏదో ఒకటి మనకు రిలేటెడ్, ఇది న్యూస్ పేపర్లో కావచ్చు, లేదన్నా వీ హ్యావ్ సో మెనీ యూట్యూబ్ ఛానల్స్ దట్ హ్యావ్ కమ్ ఇన్ నౌ. యూట్యూబ్ ఛానల్స్ ద్వారా కావచ్చు, ఆర్ అదర్ సో మెనీ ఆన్లైన్ ప్లాట్ఫామ్స్ ఆర్ దేర్. అలా కావచ్చు, ఒక్క 15 minutes మనము మన పని చేసుకుంటూ జస్ట్ ఏదైనా ఒక యూట్యూబ్ రిలేటెడ్, మన సబ్జెక్ట్ రిలేటెడ్ ఛానల్ ఏదన్నా వీడియోస్ జస్ట్ ఒక 15 minutes మనం పని చేసుకుంటూనే ప్లే చేసుకుంటూ ఉంటే ఏదో 1-2 పాయింట్స్ అయినా మన మైండ్లోకి వెళ్తే, లేదా ఈ టాపిక్ని ఎలా స్టార్ట్ చేయాలి అనే పాయింట్ ఎంత బ్యూటిఫుల్గా స్టార్ట్ చేయొచ్చు, ఏదో ఒకటి లర్నింగ్ పాయింట్ అనేది డెఫినెట్గా మనకు దొరుకుతుంది. సో దట్ వీ హ్యావ్ టు మేక్ ఇట్ అండి. సో అలా కంటిన్యూస్ లర్నింగ్ చేస్తూ ఉంటే మనం కూడా రోజు చెప్పేదానిలో ఒక కొత్తదాన్ని మనకు పొందాలి, ఎంజాయ్ చేయాలంటే మాత్రం దట్ ఈస్ ద ఓన్లీ వే దట్ ఐ కెన్ సే. యాక్చువల్లీ ద థింగ్ ఈజ్ లైక్ ఇంతమంది స్టూడెంట్స్కి చెప్పేటప్పుడు ఏంటంటే ఇది లర్నింగ్కి ఒక బిగ్గెస్ట్ ఆపర్చునిటీ. దట్ ద బ్యూటీ ఈజ్ విత్ ద కోర్స్. ఆ కోర్స్లోనే ఆ బ్యూటీ ఉంది. హియర్ అంటే ఎంబీఏలో చెప్తారు కదా, వీ టచ్ విత్ సో మెనీ సబ్జెక్ట్స్, వీ డిగ్ వైడర్, అంటే అన్నిట్లో మనం వేలు పెట్టి వెళ్తూ ఉంటాము. సో అన్నీ తెలుసుకుంటూ ఉంటాము, కానీ పైన బికాస్ అన్ని సబ్జెక్ట్స్ మీద అంత డెప్త్గా తెలుసుకోవడానికి కూడా స్కోప్ ఉండదు. బట్ హియర్ వీ డిగ్ డీపర్ అండ్ డీపర్. ఏదో కొన్నే పట్టుకుంటాము బట్ లోతుగా తవ్వుతాం కాబట్టి. సో ఇట్ మేక్స్ అస్ అంటే ఇంతమంది స్టూడెంట్స్కి చెప్పడం వల్ల నేర్చుకోవడానికి మ్యాక్సిమం స్కోప్ దొరుకుతుంది. ప్లస్ నేచర్ ఆఫ్ ద కోర్స్, మనం అంటే తను ఇంజనీరింగ్ చెప్పి సీఏకి వచ్చింది కదా, అక్కడ కోర్స్ డిమాండ్ చేయదు. బట్ హియర్ ద నేచర్ ఆఫ్ ద కోర్స్, బ్యూటీ ఈస్ ఇన్ ద నేచర్ ఆఫ్ ద కోర్స్.
మీరు ఎలాంటి వాళ్ళైనా ఆ కోర్స్ ఆటోమేటిక్గా మనల్ని నేర్చుకోవాల్సిందే అనే సిచ్యువేషన్ని క్రియేట్ చేసేస్తుంది. సో దట్స్ ద బ్యూటీ ఆఫ్ ద కోర్స్ విచ్ ఐ కాంట్ లైక్ దాని కోర్స్ క్రెడిట్ ఇవ్వకుండా మాత్రం ఇంకెవరికి క్రెడిట్ ఇవ్వలేను. అగ్రిమెంట్స్ కూడా రాయాలి. రైట్ ఓకే. సో దిస్ ఆల్ అ బ్యూటిఫుల్ ఎక్స్పీరియన్స్ విచ్ ఐ వాంట్ టు షేర్. అండ్ ఒక చిన్న టోకెన్ ఆఫ్ అప్రిసియేషన్, జస్ట్ అది ఏంటంటే ఇంత కష్టపడుతున్నందుకు ఇంటికి వెళ్ళి అమ్మ నీకు ఇంట్లో అది చూడగానే బొకే ఆ చిన్న ఇవి చూడగానే పిల్లలు ఒక హ్యాపీనెస్, వాళ్ళ మొహంలో ఒక సంతోషము, రికగ్నైజ్ చేశాను. బికాజ్ మన కష్టం మన పిల్లల ఆనందంలో చూసుకుంటాము. సో ఫర్ దాట్ సేక్ వీ జస్ట్ వాంట్ టు గివ్ ఎ small gifts as a token of your appreciation. Please Andy, please come on. So very good evening all colleagues and madam, and this has been a very beautiful Women's Day celebration where we actually recognize the efforts of all the ladies behind the departments and in front of the departments, and we aspire to become the women which we feel ideal in our lives. So it has been a pleasure learning from the very senior most faculty residing here, and it has been a pleasure acquainting with the junior faculty that are residing here, and it has been the utmost grateful pleasure having an audience with our director madam, which is a very educating day. Even today she proved herself as a teacher, teaching us how to teach the students different techniques, how to adopt them into our learning, and to how to adopt us into the beautiful teaching style of the coming generations. So thank you madam, thank you so much for giving us this opportunity and recognizing our efforts, and we are really grateful for providing a footing and really grateful for providing us the opportunity to be here and be respected as the teachers. Thank you one and all.